హలో గాయ్స్, వెల్కమ్ టు సినీ మాక్టైల్. యాజ్ వి సెట్ ప్రీవియస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామని కొత్త వీడియోతో వచ్చాం. ఏ, కుబేరా ట్రైలర్ రియాక్షన్. అందరు ఇప్పుడు ట్రైలర్ చూసేసే ఉంటారు. కొంచెం మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది కొంచెం మాట్లాడు. లక్ష్మణ్, ష్యూర్. ఏంట్రా, ఏంటి మరి? చూసావా? ఇట్టొద్దు అని అంత ఆవేశపడుతున్నావు కదా, సరే అయితే చెప్పు. ఆవేశమే కాదురా, నాకు శేఖర్ కమ్ముల మీద నమ్మకం ఉంది. ట్రైలర్ ఈజ్ గుడ్, బాగుంది. అసలు నిన్న ఆడియో లాంచ్లో లైక్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే మీరు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేసి ఉండదు అన్నట్టు మాట్లాడాడు. సో లైక్ శేఖర్ కమలనా? ఆయన మీద నమ్మకం. ట్రైలర్ కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. లైక్ చాలా రోజుల తర్వాత ఏంటంటే ఇలాంటి సినిమా రాలేదు. లైక్ డిఫరెంట్గా టూ ఫేసెస్, అంటే టూ ఫేసెస్, రిచ్ ఫేస్, రిచ్ అండ్ పూర్ చూడాలి. అది ప్రీవియస్గా చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ రీసెంట్ టైమ్స్లో రాలేదేమో, అంతే కదా. ఉమ్, రీసెంట్గా ఏమొచ్చాయి, రీసెంట్గా రాలేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఏముంటుందంటే ఆ, నాగార్జున మెయిన్ లైక్ కొంచెం గ్రే షేడ్స్ ఉన్నట్టున్నాయి. అంటే గ్రే షేడ్స్ అంటే లైక్ ధనుష్ వల్ల ఏదో ఇరుక్కుంటాడు, అక్కడ ఇరుక్కుంటాడు. ఫస్ట్ ధనుష్ హెల్ప్ చేస్తాడు, ఉమ్. ఇరుక్కుంటాడు. విలన్స్తో కొంచెం కాంటాక్ట్ ఉన్నట్టుంది. వాళ్ళు ఈయనని ప్రెజరైజ్ చేయడానికి ఈయన్ని ప్రెజరైజ్ చేస్తాడు, ఈయన అతన్ని పట్టుకోవాలి. అతను లైక్ ఎలా ఫైట్ చేస్తాడని. అంటే ఒక డైలాగ్ ఉంది, లైక్ వాళ్ళ వరల్డ్లో లైక్ పోలీసులు వీళ్ళందరూ ఉంటారు, మన వరల్డ్లో ఉంటుందని ఏదో చెప్తాడు కదా. సో మరి చూడాలి, అంటే ఎలా ఫైట్ చేస్తాడు వాళ్ళందరికీ ఎగనిస్ట్గా అన్నది. ఎస్ కొంచెం ఎస్. ధనుష్ క్యారెక్టర్ చూస్తే కొంచెం అన్స్టేబుల్ మైండ్ పర్సన్ గా ఉన్నాడు కదా, ట్రైలర్ లో చూస్తుంటే. డైలాగ్ డెలివరీ అలా ఉంది. కానీ చూడడానికి అలాగే ఉంది. ఉమ్, ఉమ్. అంటే అరవింద్ అన్న, నాకు ఏంటి తెలిసిన నువ్వేమంటావు? చూసావా నేను ట్రైలర్? యాక్చువల్గా రీసెంట్ టైమ్స్ లో రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రైలర్ యాక్చువల్గా ఇంత ముందు నుంచే నేను కొద్దిగా శేఖర్ కమ్లా అంటే నాకు కొద్దిగా ఐఎమ్ ఇంక్లైన్ టు మంచి బేసికల్లీ శేఖర్ కమ్లా ఇంట్రెస్ట్ తోటి సినిమా తీస్తాడు. ఒక ప్రేమతోటి, ఒక బాధ్యతతోటి ఒక మంచి సినిమా తీయాలని తీస్తాడు. మిగతా చాలా వెరీ ఫ్యూ ఉంటారు మన టీఎఫ్ఐ అలా సినిమాలు తీసేవాళ్ళు. ఇంకో వ్యక్తి అలా గుర్తొచ్చేదంటే సందీప్ రెడ్డి వంగారండి. అంటే సందీప్ సినిమా రెడ్డి వంగ. తీసేటప్పుడు ప్రతిదీ పర్టికులర్ గా ఆలోచించుకొని క్యారెక్టర్స్ కానీ కాస్టింగ్ కానీ అన్ని ఆలోచించుకొని టైం తీసుకొని చాలా పర్టికులర్ గా ప్రతి దాంట్లో ఉంటూ తీస్తాడు. సో నాకు మొదటి నుంచి ఆయన సినిమాలు అంటే ఇష్టమే. బెస్ట్ అంటే లీడర్. లీడర్ ఇస్ బెస్ట్, లీడర్. ఈస్ బెస్ట్ వర్క్. తర్వాత బేసిక్ గా శేఖర్ బా- బా- యా తర్వాత బానే ఉన్నాయి కానీ లాస్ట్ మూవీ యాక్చువల్ గా ఏంటిది లవ్ సినిమా స్టోరీ. పేరు? లవ్ లవ్ స్టోరీ. స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగుంటది కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా ఎందుకో ట్రాక్ కొద్దిగా తప్పినట్టు అనిపించింది. ఆయన అన్ని సినిమాల్లో అదే కొద్దిగా డిసప్పాయింటింగ్. అంటే బట్ అదే మెయిన్ యా ఎక్కువ డ్రామా బిల్డ్ చేస్తాడు. డ్రామా చాలా ఎక్కువ మెయిన్. ఉంటది. యా బ్రో. క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ మధ్య. ఉమ్, క్యారెక్టర్స్ చాలా బాగా రాసుకుంటాడు. ఇందాక లక్ష్మణ్ అన్నట్టు మనకి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలు చూసుకుంటే అంత ఎట్లంటే ఒక మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటది అనమాట. హీరో చుట్టూ తిరుగుతూ అంతే. ఉంటది. పవర్ గురించో మనీ గురించో నడుస్తూ ఉంటది. ఈ ట్రైలర్ చూసి ఏమనిపించింది అంటే దేర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. కొద్దిగా డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ మధ్యలో నడిచే స్టోరీ. ఇలాంటి స్టోరీ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ క్యారెక్టర్స్ మీద డ్రామా తోటి నడిపించే స్టోరీ యాడ్ వచ్చింది రాలేదు. సో స్టోరీని అందులో ఇంపాక్ట్ శేఖర్. చేసే క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. ఉమ్, అందులో శేఖర్ కమ్లా కాబట్టి శేఖర్ ఉమ్. కమ్లానే యాక్టర్స్ నుంచి గట్టి లాగుతాడు అనుకుంటే దానికి తోడు ధనుష్, నాగార్జున ఇలాంటి గొప్ప యాక్టర్స్ దొరికితే రష్మిక యాక్చువల్ గా అంత బానే చేస్తుంది కంపేర్ టు వాళ్ళిద్దరితో పర్లేదు. సో ఇట్స్ బాగుంటదని అనుకుంటున్నా. ఇద్- లెట్స్ సి. ఇద్దరు రష్మిక ఇద్దరు మందన. డామినెంట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఉమ్. నాగార్జున ధనుష్ చూసిన ఇద్దరు పక్కన క్యారెక్టర్స్ ఏందని డామినేట్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య నా రెండు రెండు మంచి సీన్లు ఉన్నాయనుకో, ఫేస్ టు ఫేస్ ఆఫ్ సీన్స్ భలే ఉంటాయి కొంచెం. ఉన్నాయి. అర్థమవుతుంది, ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటే. కానీ నాగార్జున సెటిల్ యాక్టింగ్ చేశాడు. లైక్ అంటే వేరే మూవీస్తో పోలిస్తే, లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఇది సెటిల్ యాక్ట్. నాగార్జున సెటిల్ యాక్టింగ్ చేసిన దాంట్లో ఊపిరి ఇది. అంటే అలా క్యామియోస్ కానీ వేరే మూవీస్కి వెళ్ళడా చూసినన్ని ఆ లైక్ లైక్ మంచి సినిమాలే. సో అదొకటి. ఇప్పుడు
ఇప్పుడు నాకు తెలిసి నాగార్జున జనరేషన్ లో చిరంజీవి చేయరు, బాలకృష్ణ ఉమ్, చేయరు. ఓన్లీ నాగార్జున అన్ని క్యారెక్టర్స్ గెలికి నీట్ గా మంచి మంచి క్యారెక్టర్స్ పట్టుకుంటారు గ్యారంటీ. మిగతా నిజం. వాళ్ళు నాగార్జున ఆ ఎరాలో ఉండే వాళ్ళు ఎవరు చేయరు. నాగార్జున కూడా టైం అంతే, తీసుకున్నాడు అన్ని కదా బ్రో. ఎక్స్పెరిమెంట్స్ కానీ. ఈ టుక్ సమ్ మ్మ్. టైమ్ టు రియలైజ్ దట్ హ్యావ్ టు మూవ్ ఆన్. లైక్ హీరో మ్మ్. కింద అంతే. చేయడం కాకుండా క్యారెక్టర్ రోల్స్ చేసుకోవడం కూడా మంచిదని రియలైజ్ అయ్యాడు. అట్లా మనోళ్ళు సరే క్యారెక్టర్ రోల్స్ కాకపోయినా స్టోరీని కొద్దిగా పట్టి మన ఏజ్ కి సూట్ అయ్యేలాగా స్టోరీలు తీసుకుందాం అని అది నాగార్జున రిలీజ్ అయినట్టు వీళ్ళు చిరు ఇంకా బాగా ఎప్పుడు రిలీజ్ అవుతారు. వాళ్ళు రియలైజ్ అవుతారు అరవింద్. నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు ఉంటారు చూసావు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు చేసేది, వద్దొద్దు, ఇది వేరే వాళ్ళు టాపిక్ బ్రెయిన్ వాష్ వెళ్ళిపోతుంది. వద్దొద్దు, చేస్తారు. ఆపేయండి. నిజమే. వేరే టాపిక్ వెళ్ళిపోతుంది, కుబేర్ గురించి మాట్లాడుతూ. బీజిఎం సా మ్మ్. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా, బీజిఎం కూడా బాగుంది. టిఎస్పి. మ్యూజిక్ డిఎస్పి డైరెక్టర్ డిఎస్పి, డిఎస్పి మర్చిపోయాను డిఎస్పి బ్రో. కదా. మ్మ్. డిఎస్పి ఈ కాదు, రష్మిక కాలు బాగుంది. పెట్టిన సినిమాలన్నీ ఇట్టే ఇప్పుడు గత 3 4 చూసుకుంటే. అవునరా బాబు, మ్మ్. నిజమే. అది కూడా తనుష మరి. యాక్చువల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతా అన్నాడు, అందరూ నువ్వు లక్కీ లక్కీ అంటూ ఉంటారు, లక్కీ కాదు, నీ హార్డ్ వర్క్ వల్ల నీకు వచ్చింది సక్సెస్ అంటే. జనరల్లీ అందరూ అదే అనుకుంటారు కదా. అవును. రష్మికకి కొద్దిగా గొప్ప కొద్దిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ పడిందంటే యానిమల్ లోనే. నేను చూసిన వాటిలో అవును, యానిమల్ లో కానీ దీంట్లో కూడా కొంచెం బాగా చేసింది. ఉంది. పుష్ప దీంట్లో యానిమల్ మనకు లో తెలియదు కదా చేసింది. ఇంకా పుష్ప ఉండుండొచ్చు. టూ పుష్ప టూ ఒక పుష్ప టూలో ఇంటర్వెల్ కూడా సీన్, బాగానే ఉంటారు. యా ఒక మ్మ్. పుష్ప టూ ఇంటర్వెల్ బాగానే సీన్ లో ఎవరో. పుష్ప టూ కూడా yes. అది అది కూడా ఇంటర్వెల్ సీన్. ఆ అది సీన్ లో కూడా నాకు వద్దు వదిలే. అంతా బానే వదిలే, ఉంది, దాని గురించి సంథింగ్. వదిలే, దాని గురించి వదిలే. మ్మ్. ఓకే అది అది. సో నేనేమనుకున్నాను నాకైతే బాగుంటది సినిమా, అనుకుంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ నాకైతే దట్. యావరేజ్ బాగుంటది యావరేజ్ అనిపిస్తే ఆల్రెడీ డెఫినెట్ గా టికెట్ కూడా హిట్, ష్యూర్ ఆల్రెడీ టికెట్ షాట్. కూడా ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేశాను నేను. పోయి రివ్యూ ఇద్దాం, చూద్దాం. కానీ నాకైతే యావరేజ్ నేను అనిపిస్తుంది సినిమా. మ్మ్. నేను నాకు కూడా మరీ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్లాస్ బెస్ట్ అని చెప్పాను కానీ మంచి హోప్ ఉంది, బాగానే ఉంటుంది సినిమా అన్నట్టు. హిట్ లెట్స్ అయితే డెఫినెట్ గా అవుతుంది, మ్యాక్స్ అనుకుంటున్నాను, చూద్దాం. యా. ఓకే. మీరేమనుకుంటున్నారు? కామెంట్. కుబేరా. కామెంట్ లో మెన్షన్ చేయండి. ఎస్. అండ్ యాజ్ యూజువల్ గా ప్రతి వీడియో వస్తే 2 days 3 days ఒక వీడియో గ్యారంటీ వస్తాయి. ఇప్పటి నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, సరిపోతుంది. అది బై గైస్.